వేగంగా మారుతున్న ప్రపంచంలో నిజాలను మీ ముందుకు తీసుకువచ్చే విశ్వసనీయ వార్తా వేదిక. బ్రేకింగ్ న్యూస్ నుంచి రాజకీయాల వరకు, నేర పరిశోధనల నుంచి వ్యాపార విశ్లేషణల వరకు, వినోదం నుంచి అంతర్జాతీయ పరిణామాల వరకు, నిజమైన కథలు, నిజమైన మనుషులు, నిజమైన ప్రభావం. ప్రతి వార్తలో నమ్మకం, ప్రతి కథనంలో నిజం. నిజాల కోసం, ప్రజల కోసం C23 ఛానల్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. ఒక నది, రెండు దేశాలు, కోట్లాది ప్రజల జీవితం. భారత్ బంగ్లాదేశ్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న తీస్తా నది వివాదం ఇప్పుడు మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సమస్య కేవలం నీటి పంపకాల గురించి కాదు. ఇది రైతుల భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత, ఇంకా మీ జీవితంపై కూడా ప్రభావం చూపే అవకాశం. అసలు తీస్తా నది ఎక్కడ ఉంది? ఎందుకు ఈ నది రెండు దేశాల మధ్య రాజకీయ యుద్ధంగా మారింది? ఈ యొక్క నిర్ణయం ఎందుకు కోట్లాది మంది జీవితాలను మార్చగలదు? ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. తీస్తా నది అంటే ఏమిటి? తీస్తా రివర్ హిమాలయాల్లోని సిక్కిం ప్రాంతంలో పుట్టి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి చివరకు బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈ నది మొత్తం పొడవు దాదాపు 414 కిలోమీటర్లు. ఈ నీటిపై ఆధారపడి భారతదేశంలోని సిక్కిం, పశ్చిమ బెంగాల్ రైతులు, బంగ్లాదేశ్లోని ఉత్తర జిల్లాల ప్రజలు లక్షల ఎకరాల వ్యవసాయం, విద్యుత్ ప్రాజెక్టులు, త్రాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. సమస్య ఎక్కడ మొదలైంది? 1971లో బంగ్లాదేశ్ ఏర్పడిన తరువాత రెండు దేశాల మధ్య నదీ జలాల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. కానీ తీస్తా నది విషయంలో మాత్రం ఇప్పటి వరకు శాశ్వత ఒప్పందం కుదరలేదు. ప్రధాన కారణం వేసవిలో నదిలో నీటి ప్రవాహం చాలా తగ్గిపోవడం. అప్పుడు రెండు దేశాలు ఒకే నీటి కోసం పోటీ పడాల్సి వస్తుంది. బంగ్లాదేశ్ డిమాండ్ ఏంటి? బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతోంది తమ ఉత్తమ ప్రాంతంలో వ్యవసాయం పూర్తిగా తీస్తా నదిపైనే ఆధారపడుతోంది. నీరు తగ్గడంతో పంటలు దెబ్బతింటున్నాయి. లక్షలాది రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే బంగ్లాదేశ్ ఎక్కువ నీటి వాటా కోరుతుంది. భారతదేశం ఎందుకు అంగీకరించడం లేదు? వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం ఉత్తర బెంగాల్ ప్రాంతంలో కూడా నీటి అవసరత భారీగా ఉంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఎక్కువ నీటిని వదిలేస్తే తమ రైతులు నష్టపోతారు. ఇదే కారణంగా తీస్తా ఒప్పందం అనేకసార్లు చివరి నిమిషంలో ఆగిపోయింది. 2011లో ఏమి జరిగింది? అప్పటి భారత ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని సిద్ధం చేసింది. దాని ప్రకారం భారత్ కొంత నీటిని బంగ్లాదేశ్కు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఫలితంగా ఒప్పందం సంతకం కాలేదు. అక్కడి నుంచే ఈ వివాదం మరింత క్లిష్టంగా మారింది. ఇప్పుడు చైనా ఎందుకు ఈ వ్యవహారంలోకి వచ్చింది? చైనా బంగ్లాదేశ్లో తీస్తా నది అభివృద్ధి ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతోంది. దీంతో భారత్ వ్యూహాత్మకంగా అప్రమత్తమైంది. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త పోటీ మొదలైంది. నీటి సమస్య ఇప్పుడు భద్రతా అంశంగా కూడా మారింది. ఈ యొక్క నిర్ణయం మీ జీవితాన్ని ఎలా మార్చగలదు? ఆహార ధరలు పెరగవచ్చు. వ్యవసాయ ఉత్పత్తి తగ్గితే బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ప్రభావితమవుతాయి. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం, భద్రతా సహకారం కూడా ప్రభావితం కావచ్చు. వలసలు పెరిగే అవకాశం. వ్యవసాయం దెబ్బతింటే ప్రజలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి రావచ్చు. భవిష్యత్తులోని నీటి యుద్ధాలకు సంకేత. వాతావరణ మార్పులతో నీటి కొరత పెరుగుతోంది. ఇలాంటి నది వివాదాలు భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను నిర్ణయించే అంశాలుగా మారవచ్చు. నిపుణులు ఏమంటున్నారు? పరిష్కారం 3 అంశాల్లో ఉందని నిపుణులు చెప్తున్నారు. శాశ్వత నీటి పంపకాల ఒప్పందం, ఉమ్మడి నది నిర్వహణ వ్యవస్థ, నీటి సంరక్షణ, కొత్త సాగు పద్ధతుల ముగింపు. తీస్తా నది వివాదం కేవలం రెండు దేశాల మధ్య నీటి గొడవ కాదు. ఇది రైతుల భవిష్యత్తు, ఆహార భద్రత, ప్రాంతీయ రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు మరియు భవిష్యత్తు నీటి సంక్షోభానికి సంబంధించిన పెద్ద హెచ్చరిక. ఒక నది భవిష్యత్తు రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? భారత్ మరియు బంగ్లాదేశ్ తీస్తా నది సమస్యను ఎలా పరిష్కరించాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక కథనాల కోసం C23 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. C23 ఛానల్, యువర్ వాయిస్, యువర్ న్యూస్, యువర్ ట్రస్ట్.